లోనే కావడంతో తల్లిదండ్రులను ఒప్పించడం కూడా చాలా సులువైంది. ఈ సినిమాలో మొదట హీరోగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్ గారిని అనుకున్నారు. అయితే ఆయన తిరస్కరించడంతో ఈ అవకాశం అరవింద్ గారికి వచ్చింది. హీరోయిన్ గా కూడా అయేషా జుల్కా గారిని, ఐశ్వర్య గారిని అనుకున్నారు. కానీ వారికి డేట్స్ కుదరకపోవడంతో ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం మధుబాల గారికి దక్కింది. ఈ సినిమా ఒక నిజ జీవిత కథ ఆధారంగా రూపొందించబడింది. 1991 జూన్ 28న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న కె దొరైస్వామి గారిని కాశ్మీరీ మిలిటెంట్లు కిడ్నాప్ చేసి 2 నెలల పాటు బంధించి తమతో ఉంచుకున్న సందర్భంలో ఆయన భార్య దొరైస్వామి గారిని విడిపించడం కోసం చేసిన పోరాట స్ఫూర్తితోనే ఈ కథ రూపొందించబడిందని చెప్పారు చిత్ర దర్శకులు మణిరత్నం గారు. ఈ సినిమా తర్వాత నేషనల్ హార్ట్ థ్రోప్గా మారిపోయారు అరవింద స్వామి గారు. ప్రత్యేకించి అమ్మాయిల హృదయాల్లో ఆయనకు తిరుగులేని స్థానం కల్పించింది ఈ సినిమా. అఖండ విజయం సాధించిన ఈ సినిమా 3 జాతీయ అవార్డులు, 2 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 5 తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డుల్ని గెలుచుకుంది. లవ్ స్టోరీస్లో ఈ సినిమా ఎవర్ గ్రీన్ క్లాసిక్ హిట్గా నిలిచిపోయింది. ఈ సినిమా